పూత రాలిపోతుంది వంగ మొక్కలు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం. వర్షానికైతే చెట్లు పడిపోయినాయండి, కట్టారు. గట్టిగా లాగితే పిందులు రాలిపోతాయి. పిందులు వేస్తున్నాయి కదా, పిందులు అయితే వేస్తున్నాయండి, కానీ ఏంటో రాలిపోతుంది. గుత్తుకోపు అయితే కాస్త వంకాయలు. కరెంటు పోయిందా? అమ్మీగా వంకాయ రెండు వంకాయలు చూడు. ఇంకో వంకాయ ఉంది, రెండు వంకాయలు ఇంకా. ఇదేంటా ఇది బీరపాదు. అయిపో రెండు వంకాయలు ఇంకా పిందులు ఉన్నాయి. ఇంకా అయిపోయి కాసేపు మంచి పచ్చిమిర్చి పిందులు కూడా వేస్తున్నాయి. దీని కూడా ఇంకో పిండి ఉంది. వస్తున్నానా? బీరపాదు. ఇంకో బీరకాయ ఉండాలి, రాలిపోయిందా పండు? రెండు బీర పిందులు. రెండు బీర పిందులు. కాదు, ఇప్పుడు అది కదా చిన్న పిందె, అదొకటి. అది పిందె, ఇది పిందె. పట్టుకోకండి. డాడీ పచ్చిమిర్చి మొక్కలు వేసారు అక్కడ, చూద్దాంగా. ఈ నారు తీసి ఇక్కడైతే వేసాం కదా, ఇవి కూడా వేస్తున్నాయి పూత. ఏ వంకాయలో చూడాలి. ఈ మొక్క అయితే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసామండి. యాపిల్ మొక్కని బుక్ చేసాం, మరి యాపిల్ మొక్కని ఇచ్చారు. అది ఏం మొక్క ఒకసారి చెప్పండి. యాపిల్ మొక్క కాదు, ఒకసారి చూసి చెప్పండి. గోంగూర పచ్చడి చేస్తాను ఇప్పుడా? ఒకసారి చేశాను కదా నిలవ పచ్చడి, గోంగూర. మళ్ళీ చేస్తావమ్మా? చేస్తా. మిరగలు బాగా వేసి బాగా మంటగా వేయాలా? తోటకూర పీకేసి పచ్చిమిర్చి మొక్కలు వేసారు ఇక్కడ. నా చెట్టే. ఈ పువ్వు ఎప్పుడు పూసిద్దాం. కనకాంబరం మొక్కలు కూడా బాగా వచ్చినాయి. జామ మొక్క కూడా బాగా వచ్చింది పండు. నేనే చేసా. మాది ముళ్ళులు ఎక్కువగా ఉన్నాయి. వైట్ గులాబ్స్. ఇంకా మొక్కలు బాగా బతికినాయి, వంగ మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు.
చిన్నడా ఏం చేస్తున్నావు? డాడీ పొద్దున అది పసుపు మొక్క వేసారా? కదా నాకు రబ్బా పసుపు మొక్క అది తీసేసి ఇక్కడ వేసాడు. పసుపు కొమ్మి మొక్క ఇప్పుడు తప్పటి పని ఇదిగో మొగ్గలు వస్తున్నాయి కనకాంబరంకి. చిన్న చిన్నగా అవుతున్నాయి. చిన్నడా ఏం చేస్తున్నావు? ఇలా చూడు, బాగానే వేసుకుని కూర్చుంటున్నా. తగ్గిందా పిప్ప నొప్పు? ఏది వాసిపోయిందమ్మా కొంచెం. తగ్గిద్ది, ముందు వేసుకుంది కానీ తగ్గిపోద్ది. పసిరి మొగ్గలు కొయ్యకు. అబ్బాయి రెండు మొగ్గలు పోయినా ఇరిగింది. ఇరిగిందిరా, బాగా అందంగా ఇరిగింది. జాగ్రత్త. బాగా చేపించా. ఈ చేతిలో కనపడుతున్నాయి. ఇవన్నీ మన చెట్లు ఇవేనా? మన చెట్టు ఎవరి చెట్టు ఏం కాదు.